పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పాకిస్తాన్పై కఠిన ఆంక్షలు కూడా విధించింది. వాటిలో ముఖ్యమైనదే సింధు జలాల పంపిణీ నిలిపివేయడం. ఈ చర్యల తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గినా ఇప్పుడు చైనా నిశ్శబ్దంగా భారత్పై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు అనిపిస్తోంది. భారత్ పాక్పై ఎలాంటి ఆంక్షలు విధించిందో అదే విధంగా ఇప్పుడు చైనా కూడా భారత్పై ఒక్కొక్కటిగా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. చైనా కుట్రలో భాగమే కావచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల భారత్ చైనా మధ్య వాణిజ్య సంబంధాల్లో అల్లకల్లోలం మొదలైంది. ముఖ్యంగా చైనా నుంచి భారత్కు వచ్చే కీలకమైన ఎరువుల సరఫరా ఆగిపోయింది. ప్రపంచానికి ఎరువుల సరఫరా చేసే చైనా పక్కనే ఉన్న భారత్కు మాత్రం ఎగుమతి చేసేందుకు తటపటాయిస్తోంది. దీనివల్ల దేశంలో వ్యవసాయం, పండ్లు, కూరగాయల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత్లో రైతులు చైనా నుంచి దిగుమతి అయ్యే ప్రత్యేకమైన ఎరువులను విస్తృతంగా వాడతారు. పంటల దిగుబడి పెంచుకోవడంలో ఈ ఎరువులు చాలా ఉపయోగపడతాయని రైతులు అంటున్నారు. అయితే ఇప్పుడు పంటల సీజన్ ఉన్న సమయంలో ఎరువుల సరఫరా నిలిచిపోవడం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. చైనా నిర్ణయం వల్ల భారత్లో వ్యవసాయ రంగం కొంతకాలం ఒత్తిడిలోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. భారత్ దాదాపు 80% కీలకమైన ఎరువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే గత 4-5 ఏళ్లుగా ఈ ఎరువులపై చైనా పలు ఆంక్షలు విధిస్తూ వచ్చింది. ఇటీవల పూర్తిగా చైనా నుంచి భారత్కు ఎరువుల ఎగుమతి నిలిపివేసింది. సాధారణంగా భారత్ ఏటా చైనా నుంచి 1,50,000 టన్నుల నుంచి 1,60,000 టన్నుల ఎరువులను దిగుమతి చేసుకుంటుంది. జూన్ నుంచి డిసెంబర్ మధ్య ఈ దిగుమతులు సాగుతాయి. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఈ కీలకమైన ఎరువులు దేశంలోని మృత్తికల సారాన్ని సైతం పెంచుతాయట. అయితే ఈ ఎరువులకు భారత్ రైతుల నుంచి ఫుల్ డిమాండ్ ఉంది. కానీ అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ ఎరువులను భారత్కు ఎగుమతి చేయడం ఆపేసింది చైనా. పాకిస్తాన్కు సపోర్ట్గానే చైనా ఎరువులను ఆపిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సింధు నది జలాలను ఆపడం ద్వారా పాకిస్తాన్ పొలాలు పూర్తిగా ఎండిపోవడం ఖాయం. మిత్రదేశం పాకిస్తాన్ కోసం భారత్కు ఎరువులు ఆపేసి దెబ్బ కొట్టాలన్న పన్నాగమే ఇదంతా అంటున్నారు. ఇక పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ఖవాజా ఆసిఫ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పాకిస్తాన్లోనే తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఇలాంటి భాష వాడితే భారత్తో చర్చలు ఎలా ముందుకు వెళ్తాయని పాకిస్తాన్కు చెందిన మాజీ రాయబారి హుసేన్ హక్కానీ ఆసిఫ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ గురించి చైనా ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకుందని ఆయన అంగీకరించడం తీవ్ర సంచలనంగా మారింది. గతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినట్లు ఆసిఫ్ ఒప్పుకోవడం, పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో తప్పుడు ప్రకటనలు చేయడం వంటి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇదిలా ఉండగా ఆపరేషన్ సింధూర్ సమయంలో తమకు చైనా సహకరించిందంటూ ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. భారత వైమానిక రక్షణ వ్యవస్థ, క్షిపణులు, వైమానిక మార్గాలు, ఆపరేషన్ వంటి అంశాలపై చైనాకు భారత్తో సమస్యలు ఉన్నాయని పాక్ రక్షణ మంత్రి తెలిపారు. భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివరాలను చైనా తమకు అందించిందని ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. భారత్తో చైనాకు కూడా ఇబ్బందులు ఉన్నాయని, పాక్తో ఇంటెలిజెన్స్ పంచుకోవడం చాలా సాధారణమని పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా దగ్గరగా ఉండే 2 దేశాల మధ్య ఇంటెలిజెన్స్ పంచుకోవడం సర్వసాధారణమని ఆయన సమర్థించుకోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది. ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిని అంతర్జాతీయ సమాజానికి బట్టబయలు చేశాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిందని ఆయన ఒప్పుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఆ తరువాత భారత్ చేసిన దాడుల గురించి పాక్ నేషనల్ అసెంబ్లీలో తప్పుడు ప్రకటన చేస్తూ దొరికిపోయిన ఖవాజా ఆసిఫ్ సొంత దేశ ప్రజల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. చైనా, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ పంచుకోవడం అంటే భారత్పై ఆ 2 దేశాలు ఎంతలా రగిలిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. భారత్లోని అన్ని వర్గాల ప్రజలు చైనాకు సంబంధించిన అనేక ఉత్పత్తులను వాడుతున్నారు. ఇప్పుడు ఎరువులను మాత్రమే ఆపేసిన చైనా త్వరలోనే కీలకమైన ఎగుమతులను భారత్కు ఆపేసే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. మొత్తానికి తన మిత్రదేశం పాకిస్తాన్కు మద్దతుగా భారత్ను దెబ్బ కొట్టాలన్న కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.